తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా అమ్రపాలిని సెలెక్ట్ చేశారు. మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు ఎండీగా బాధ్యతలు అప్పచెప్పారు. డిప్యూటీ సీఎంగా ఓఎస్డీగా కృష్ణభాస్కర్, అగ్రికల్చర్ డైరెక్టర్గా బి గోషి, డిప్యూటీ సీఎంగా ఓఎన్డీగా కృష్ణభాస్కర్, ట్రాన్స్కో జెన్కో చైర్మన్ అండ్ ఎండీగా రిజ్వీ, ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషారఫ్ అలీ నియమితులయ్యారు. తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్లో అందిస్తారు. మహేందర్, చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అనేక డిపార్ట్మెంట్లు దాదాపు అన్ని శాఖల్లో పూర్తి ప్రక్షాళన దిశగా మొత్తంగా కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలు, అవినీతి ఆరోపణలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో దాదాపు అన్ని శాఖలకు పైన పూర్తిగా ప్రభుత్వం దృష్టి సారిందని చెప్పవచ్చు. ఇక తెలంగాణలో పలు శాఖలకు చెందినటువంటి ఉన్నతాధికారులను కూడా బదిలీ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులను పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు 2023 డిసెంబర్ 14వ తేదీన ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే నేడు ముఖ్యంగా కేంద్ర పరిధిలోని పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిని అమ్రపల్లి రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. ఆమెకు అత్యంత కీలకమైన హెచ్ఎండిఏ కమిషనర్ పదవి ఇచ్చింది. అయితే ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ ఏదైతే హెచ్ఎండిఏ కమిషనర్ గా అమరపాలి నియామకం బాధ్యతగా మారింది. ఇదివరకు ఆయన చిరంజీవులుగా ఉండేవారు. అయితే మిగిలిన ఐఏఎస్ వివరాలకు వస్తే హెచ్ఎండిఏ కమిషనర్ అమరపాలి నియమించారు. ఇరిగేషన్ సెక్రటరీగా రిజ్వీని నియమిస్తూ ఆయనకు అదనంగా ట్రాన్స్కో అలాగే చైర్మన్ ఆయన ఎండీ కూడా బాధ్యతలు అప్పగించారు. ఇక ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా సందీప్ కుమార్ జా, డిప్యూటీ సీఎం ఆఫీసర్ స్పెషల్ డ్యూటీగా కృష్ణ భాస్కర్ నియమించారు. ఇక టీఎస్ఎస్ పీడీసీఎల్ గా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ముషరఫ్ అలీ, అదే టీఎస్ఎల్పీ డీసీఎల్ గా వరంగల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కర్ణాటి వరుణ్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే అన్ని శాఖల్లో ప్రక్షాళన చేస్తామన్నట్టు మొదటి నుంచి కూడా విద్యుత్ శాఖ పైన ఫస్ట్ పైన అక్కడనే చూసిన నేపథ్యంలో అక్కడ చివరికి ఉన్నటువంటి వారు కూడా రాజీనామా చేయడం, వారందరినీ కూడా తిరిగి రివ్యూలకు పిలవడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు కొత్తగా వీరందరినీ కూడా బదిలీ చేయడం, అలాగే కొత్త వారిని తీసుకోవడం అనేది చాలా వరకు కూడా చర్చనీయాంశం మారింది. ఒకవైపు వారం పాటు ప్రభుత్వ పాలన సాగించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా పనుల్లో బిజీగా గడుపుతూ ఇలా ప్రక్షాళన కార్యక్రమాలు అయితే దానిపైన ఎక్కువ దృష్టి పెట్టారని చెప్పొచ్చు. మొత్తానికి అయితే హెచ్ఎండిఏ అనేది చాలా వరకు పెద్ద ఉండే బాధ్యత. దాంట్లో అమరాపాలిని ఆమె కమిషనర్ గా నియమించడం ఇవన్నీ కూడా దాదాపు చర్చనీయాంశంగా మారిన విషయాలు. మరి వాళ్ళందరూ కూడా ఇదివరకు వెళ్ళిన వాళ్ళందరి నుంచి రివ్యూలో దాదాపు ప్రతినిత్యం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ రివ్యూ నుంచి వాళ్ళ నుంచి ఏ డేటా సేకరించారు, మరి పోతుపోటు వాళ్ళ నుంచి ఏం సేకరించారు, కొత్త వాళ్ళకి బాధ్యతలు అప్పగించేటప్పుడు మరి ఆయా శాఖలకు సంబంధించినటువంటి పూర్తి డేటా అనేది ప్రభుత్వంలో ఉండాల్సింది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా అన్ని శాఖల్లో కూడా మార్పులు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికైతే వీరందరినీ కూడా మార్పులు చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.